వరకుంటపాడు మండలం కరియంపాడు గ్రామంలో ఈ రోజు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సిపిఐ జిల్లా స్థాయి నాయకులతో గ్రామంలోని దాదాపు 150 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో జాబాయిల్ దుంగలను దోచుకెళ్లిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని దుంగలను కొట్టిన పొలంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్రిగోల్డ్ సంపదని కాపాడాలి, అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కలప దొంగలను కాపాడుతున్న అధికారులను స్వయంగా ఈ విషయం మీద ఈ నెల 5వ తేదీ నాడు ఈ ఎంఆర్ఓ గారిని కలిసి విత్ ఫోటోలు వీడియోలతో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆయన కూడా చాలా బాధతో రిక్వెస్ట్ చేశాం, సార్ దొంగలించుకుపోయి అనేది పోయింది, అది మీ ఎంక్వైరీలో మీరు తేల్చే పని పెట్టుకోండి, ఉన్నటువంటి 30 నుంచి 50 లక్షల ఆస్తిని కాపాడండి సార్, మీరు చేయాల్సిన చర్యలు తీసుకోమని చెప్తే ఇప్పుడు ప్రస్తుతం అందరి సమక్షంలో మీడియా సమక్షంలో కూడా ఆయన ఎంత అమాయకంగా అసలు ఏం సంబంధం లేనట్టుగా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు అనేది అందరం చూసాం. నేనైతే ఒక్కటి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, దీంట్లో ఎంఆర్ గారి వారి వాటా ఎంత, వాటా ఎంత, హస్తం ఒకటే ఉంటే ఆయన అంతలానే కాపాడుతూ దీంట్లో ఆయనకు కూడా ఎంతో కొంత వాటా ముట్టుతుందనేది నాకు అర్థమవుతున్నట్టు విషయం అని చెప్పే మాటలు. ఖచ్చితంగా ఇలాంటి ఎంఆర్ఓల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అసలు ఇంకా కూడా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఇద్దరు వ్యక్తుల రెవెన్యూ తగాదా కాదు, ఇది కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి ఆస్తి, అది కూడా గవర్నమెంట్ చేత అటాచ్ చేయబడి సిఐడి పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తి. ఇద్దరు వ్యక్తుల తగాదాకు సంబంధించి ఆయన ఏం చేయలేము పర్వాలేదు, కానీ గవర్నమెంట్ అటాచ్ చేసినటువంటి ఆస్తి అన్యాక్రాంతం అయిపోతుందంటే అర్థం లేదు. వెళ్ళిందంటే పోలీసు వాళ్ళు చెప్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఇనేటువంటి విషయం మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందిస్తారని చెప్పి మేము ఈ విషయాన్ని సుమారు 110 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. సుమారు 10 రోజుల క్రితం సిపిఐ పార్టీ వాళ్ళు అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా కలపలు పడుతున్నారని ఫిర్యాదు ఇచ్చారు. వెంటనే మా విఆర్ఓ గారు వెళ్ళి పరిశీలించారు. అప్పటి నుంచి అయితే ఎలాంటి చెట్లు కొట్టడం అయితే జరగలేదు. ఈరోజు వచ్చి ఆ కొట్టేసిన కలప కొంత ఎవరో తెలియని తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. దీని మీద వెంటనే పోలీసు ఎంక్వైరీ ఇచ్చి కొట్టేసిన కలప ఎవరు ఎత్తుకెళ్లారో కూడా పోలీసు వారి ఫిర్యాదు తెలుసుకుని చర్యలు తీసుకున్నారు.